న్యూయార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్షీరదాలు పక్షులలో స్పృహ ఉంటుందని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని మేము ప్రకటించాము. ఆ సమయంలో నన్ను బాగా ఆకట్టుకున్నది ఏమిటంటే, ఈ అభిప్రాయం భారతీయ సంప్రదాయంలో వేల సంవత్సరాలుగా ఉన్న అభిప్రాయాన్ని పోలి ఉంది. భారతీయ గ్రంథాలలో మాట్లాడే చెట్లు, నాట్యం చేసే నదుల గురించి ఉంది. జంతువుల స్పృహను అంగీకరించడానికి పాశ్చాత్య దేశాలకు చాలా సమయం పట్టింది, కానీ అది ఆధారాలు లేకపోవడం వల్ల కాదు, అది ఉద్దేశం లేకపోవడం వల్ల. కుక్కకు స్పృహ ఉంటుందని అంగీకరించడానికి ఏ పెంపుడు జంతువు యజమాని కూడా వెనుకాడరు. కానీ కుక్కలను తినే సంస్కృతులలో ఈ అంగీకారం అంత సులభంగా రాదు. కాబట్టి అది కనిపించదని కాదు, కనిపిస్తుంది. మాట్లాడే చెట్టు, భావాలున్న సముద్రాలు, తెలివైన పర్వతాల గురించి మాట్లాడిన వ్యక్తి ఏమీ ప్రత్యేకంగా చేయలేదు. ఈ వ్యక్తి కేవలం దోపిడీ ఉద్దేశం లేకుండా ఉన్నాడు, అంతే. అప్పుడు అది స్పష్టంగా కనిపించింది. పెంపుడు జంతువు యజమానికి పిల్లి లేదా కుక్క మాంసం కాదని ఎంత స్పష్టంగా తెలుసో అంతే.